అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటింది కదా. సో ఈ క్రమంలో ఒక కొత్త సర్వేలు, ఒక 2 రకాల సర్వేలు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్‌లో ఉన్నాయి. కొంతమందేమో దీన్ని హైదరాబాద్ ఐఐటీఎన్స్ గ్రూప్ చేసిన సర్వే అని కొంతమంది అంటున్నారు. మరో ఛానల్‌లో ఎక్కడో ఆత్మసాక్షి వాళ్ళు చేసిన సర్వే ఇది అంటున్నారు. సో ఆత్మసాక్షి వాళ్ళు చేసిన సర్వేకైతే వ్యాలిడిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ సర్వే కూడా వాళ్ళది నిజమవ్వల. 2021 నుంచి నేను చూస్తున్నా. వాళ్ళు ఏ ఫలితాలు నిజమవ్వలేదు. ఏ సర్వే కూడా వాళ్ళది నిజమవ్వలేదు. సో ఇది ఆత్మసాక్షి వాళ్ళ సర్వేనో కాదో నాకైతే తెలియదు. వేరే ఛానల్లో ఆత్మసాక్షి సర్వే అని వచ్చింది. అండ్ మరో మీడియా గ్రూప్లోనేమో హైదరాబాద్ ఐఐటీఎన్స్ గ్రూప్ ఒక సర్వే చేశారని వచ్చింది. మొత్తానికి ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి. సరే, ఇవి ఎంతవరకు వాస్తవాలు, నిజానికి ప్రజాభిప్రాయం ఎలా ఉంది, నిజంగా కూటమి ప్రభుత్వం మీద ఏ మేరకు వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత వైసీపీకి ఓట్లు గుమ్మరించి అధికారం కట్టబెట్టేలా ఉందా లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. కొంచెం నిర్మోహమాటంగానే చెప్తాను. ఎవరికి నచ్చిన మొక్క వాళ్ళు వాడుకొని వాళ్ళ పార్టీల పేజీల్లో ఎలాగో పెట్టుకుంటున్నారుగా, పెట్టుకోండి. ఇది ఈ మధ్య ఎక్కువైపోయింది తెలుసా. నా వీడియోకి సంబంధించిన మొక్కలు కట్ చేసి టీడీపీ వాడి పేజీల్లో టీడీపీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో అది చూసి వైసీపీ వాళ్ళు నన్ను తిడుతున్నారు. వైసీపీ వాళ్ళ పేజీల్లో వైసీపీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అది చూసి టీడీపీ వాళ్ళు నన్ను తిడుతున్నారు. సరే, ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టుకోండి. కానీ ఇక ఈ ఆత్మసాక్షి ఈ ట్రెండింగ్లో ఈ సర్వే ప్రకారం ఏంటంటే, వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి 44% మద్దతు ఉందంట సీఎంగా. చంద్రబాబు నాయుడు గారికి బిలో 40% ఉందంట. అది ఒక వ్యాలిడ్ పాయింట్. అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 83 స్థానాలు వస్తాయి అనేది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో సగానికి సగం 17 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. 13 కూటమి వాళ్ళు గెలుచుకునే అవకాశం ఉంది. ఒక 4 హోరాహోరీగా ఉంటాయి అని వీళ్ళు అంచనా వేస్తున్నారు. అలాగే కోస్తాంధ్రలో అటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఈ జిల్లా ఇవన్నీ కలిపి 89 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 37 వైసీపీ గెలుచుకుంటుందంట, 35 కూటమి గెలుచుకుంటుందంట. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా, విడ్డూరంగా, వింతగా ఉందన్నమాట. ఇక రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 29 వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందంట, 14 మాత్రమే కూటమి గెలుచుకుంటుందంట, మిగిలిన హోరాహోరీగా ఉంటాయంట. ఓవరాల్గా 83 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని, 62 నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుందని, మిగిలిన నియోజకవర్గాల్లో హోరాహోరీగా టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. వీళ్ళు జిల్లాల వారీగా కూడా ఇచ్చారండి. జిల్లాల వారీగా కూడా ఒక లెక్క ఇచ్చారు. సరే, ఇది పక్కన పెడితే, సో ఈ హైదరాబాద్ ఐఐటీఎన్స్ గ్రూప్ అంచనా వీళ్ళు ఇచ్చిన అంచనా కూడా చూసుకుంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జూన్ 18 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు దాదాపుగా 2 నెలల పాటు పర్యటించి ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్గా 425 చొప్పున శాంపిల్స్ తీసుకున్నారంట. 1,90,550 మందిని నేరుగా కలిసి అభిప్రాయాలు స్వీకరించారంట. దీనిలో వర్గాల వారీగా, వయసుల వారీగా కూడా తీసుకున్నారంట. సో కూటమి ప్రభుత్వం మీద సంతృప్తి చెందాము అని చెప్పిన వాళ్ళు 30% ఉంటే అసంతృప్తికి గురైన వాళ్ళు 45% ఉన్నారంట. అలాగే బెస్ట్ పార్టీ ఎవరనే ప్రశ్నకు కూటమికి కేవలం 40% మంది ఓటు వేస్తే వైసీపీకి 44.5% మంది ఓటు వేశారంట. అలాగే మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రజాభిప్రాయం, అక్రమాలు జరిగాయని 48% నమ్మితే జరగలేదని 39% నమ్మారంట. ఇలా రకరకాలుగా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఇచ్చుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం నాకు నిజం, ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, 100కి 100% ఫేక్ సర్వే. ఎందుకంటే వైసీపీకి గత ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయి, కూటమికి 56% ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు వైసీపీకి 44% అంతటా కూటమికి 40% అంట. అంత దరిద్రంగా కూటమి పాలన అయితే లేదు. అండ్ ఈ 2 ఏళ్లలో వైసీపీ చేసిన అద్భుతాలు ఏమీ లేవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకోవడానికి ప్రజలు అందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ 2 ఏళ్ళలో అసలు వైసీపీ ఏమి సాధించిందని జగన్ గారికి ఓట్లు వేయాలి, వైసీపీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఈ 2 ఏళ్ళలో వాళ్ళు ఏం చేశారని ఓట్లు వేయాలి? కూటమి పరిపాలన బాగాలేదు కాబట్టి వైసీపీకి ఓట్లు వేసేయాలా? వీళ్ళకంటే వైసీపీ పరిపాలన అస్సలు బాగాలేదు కదా. ఎస్, నేను ఒప్పుకుంటా, కూటమి పరిపాలన అంతగా ఆశించినట్టు లేదు, ప్రజాభిప్రాయానికి తగ్గట్టు లేదు, అవినీతి జరుగుతోంది. కానీ వెన్ కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గవర్నమెంట్ కంపేర్ చేస్తే ఇది నయం. అంటే ఏదో అంటారు కదా, గుడ్డి కంటే మెల్ల నయమని. సో అటువంటిదే ఇప్పుడు నడుస్తోంది. సో గతంలో మరీ దారుణాలు జరిగాయి, ఇప్పుడు కొంత పర్వాలేదు. సో ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే మన ఒక ఊరుంది ఫర్ ఎగ్జాంపుల్,
సో ఒక ఊర్లో దొంగతనం జరిగి బందిపోటు దొంగలు వచ్చి దోచుకుంటే ఎలా ఉంటుంది, ఒక కార్పొరేట్ దొంగ వచ్చి దోచుకుంటే ఎలా ఉంటుంది? సో ఇందులో కొంతమంది ప్రజల మాన ప్రాణాలను కూడా హరించే విధంగా కొంత దారుణంగా ఉంటుందన్నమాట. సో కొంతమంది స్టైలిష్గా అలా అలా ఉంటుంది. సో ఇలా మన రాష్ట్రానికి సంబంధించి రాజకీయ నాయకులు, ఏ రాజకీయ నాయకుడు కూడా పూర్తిగా నీతి నిజాయితీతో పరిపాలిస్తారని మనం ఆశించలేం, ఆశించకూడదు కూడా. అయితే రాష్ట్రానికి కావాల్సిన మంచి ఎవరు చేస్తున్నారు? పెట్టుబడులు గత గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్లో బాగా వస్తున్నాయా లేదా? ఎస్, వస్తున్నాయి. అభివృద్ధి పనులు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతున్నాయా లేదా? ఎస్, జరుగుతున్నాయి. రాజధాని ఇంకో 2-3 ఏళ్ళలో రాజధాని రెడీ అవుద్ది. ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయింది. ఇంకో 2-3 సంవత్సరాల్లో పోర్టులు రెడీ అవుతాయి. సో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పనులు జరుగుతున్నాయి. సో గతంతో పోలిస్తే ఇప్పుడు బెటర్. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఇవన్నీ మనం ఆలోచించుకుంటే, బేరీజ్ వేసుకుంటే, రెండింటినీ తక్కడ వేసుకుంటే వైసీపీ పాపాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అవి ఇంకా జనం మర్చిపోలేదు. కాబట్టి ఈ 44% మంది వైసీపీకి మద్దతు ఇచ్చారు, సో వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. ఇవన్నీ కూడా పెయిడ్, ఇవన్నీ కూడా ప్యూర్లీ మ్యానిప్యులేటెడ్ సర్వేలు. వాళ్ళు ఏ పేరుతో రిలీజ్ చేసినా సరే, ఒక ఛానల్లో ఆత్మసాక్షి అని రిలీజ్ చేశారు, మరో ఛానల్లో మూడ్ ఆఫ్ ఏపీ హైదరాబాద్ ఐఐటిఎన్స్ గ్రూప్ అని రిలీజ్ చేశారు, మరో చోట ఇంకెలా అయినా రిలీజ్ చేయొచ్చు. బట్ ఒకటి మాత్రం నిజం, వైసీపీ అయితే ఇంకా లేవలేదు. వైసీపీకి ఓట్ బ్యాంక్ కొంత తగ్గింది, కూటమికి కూడా ఓట్ బ్యాంక్ కొంత తగ్గింది. కూటమి మీద కూడా కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, కానీ అధికారం కోల్పోయేంత వ్యతిరేకత అయితే లేదు. 164 నుంచి ఒక 120కో 110కో పడతారు అనేది నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. మేబీ నా సొంత అభిప్రాయాలు అబద్ధం అయితే కావచ్చు, ఐ మీన్ ఫ్యాక్ట్ కాకపోవచ్చు, లేదా నిజం కాకపోవచ్చు. బట్ నేను అనుకున్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ.